అందరికీ నమస్తే అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక అంతర్గత అంశం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతర్గతంగా ఓన్లీ హయ్యర్ సర్కిల్స్లో మాత్రమే ఈ వార్త సర్క్యులేట్ అవుతుంది. కొన్ని డిజిటల్ మీడియా కొంత చోట్ల గాసిప్గా మాత్రమే ఉంది. అదేంటంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 గంటల పాటు మాట్లాడుకున్నారు అనే అంశం. 2 గంటల పాటు వాళ్ళిద్దరూ భేటీ అయ్యారు అనే అంశం. సో ఇది మొన్న గురువారం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. బీజేపీ పెద్దలను కలవడానికి మొన్న గురువారం సాయంత్రం వెళ్ళారు. అదే టైంలో సేమ్ టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సెంట్రల్ కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో పాల్గొనడానికి ఆయన కూడా ఢిల్లీ వెళ్ళారు. ఇద్దరు కూడా సాయంత్రం 5:30కే బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. సో ఆ టైంలో వీళ్ళిద్దరూ కూడా అక్కడ విఐపి లాంజ్లో చాలాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అది ఎవరికి తెలియదు, ఓన్లీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు మాత్రమే తెలుసు. అది కూడా విషయం బయటకు రాలేదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారి పక్కన మరో మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని కూడా వేరే పని ఒకటి పురమాయించి వేరే పని ఒకటి అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా వేరే వాళ్ళని తనతో పాటు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి ఇద్దరు కూడా చాలా వ్యవహారాలు మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఒక గాసిప్, నేనైతే గాసిప్ అని అంట, నిజం అని నేను ధృవీకరించట్లా. నిజమా అబద్ధమా అనేది నేనైతే చెప్పలేను. ఎందుకంటే అది ధృవీకరించాలంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చెప్పాలి, లేదంటే అంతర్గత విషయాలు బయటకు రావాలి. సో అక్కడ ఏం మాట్లాడుకున్నారు అనే అంశం కూడా కొంత పొలిటికల్ సర్కిల్స్లో అయితే వార్తగా ఉంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలి కాబట్టి తాను బీజేపీతో ఏ పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంటున్నాను, బీజేపీ వాళ్ళు కూడా ఏ పరిస్థితుల్లో టీడీపీ అండ్ జనసేనను కలుపుకొని వెళ్తున్నారు, ఎన్డీఏలో జాయిన్ అవ్వడానికి దారితీసిన పరిస్థితులు చంద్రబాబు గారు వివరించడం, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోతేనే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే వచ్చే ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ పార్టీ బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే, కాంగ్రెస్ బలం పెరగాలి అంటే వైసీపీ బలం తగ్గాలి, వైసీపీ బలం తగ్గాలి అంటే వైసీపీ ఓడిపోవాలి. సో ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ మొదటి లక్ష్యం వైసీపీ ఓటమి, రెండో లక్ష్యం కాంగ్రెస్ పార్టీ బలం పెంచడం. ఆ విషయం షర్మిల గారికి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, కాంగ్రెస్ పెద్దలందరికీ తెలుసు. అందుకు అవసరమైతే వైసీపీని ఓడించడమే వాళ్ళకి కావాలి కాబట్టి వైసీపీని ఓడించాలి అంటే టీడీపీ ప్లస్ జనసేన గద్దెనెక్కాలి. సో అది జరగాలి కాబట్టి అవసరమైన సహకారం అందించడానికి 2019 ఎన్నికల్లో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సహకారం అందించారో అటువంటి సహకారాన్ని అందించడానికి, పూర్తి స్థాయిలో తన వనరులు వినియోగించడానికి, తన బలాన్ని వినియోగించడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అని ఇద్దరి మధ్య కొన్ని కమిట్మెంట్స్, కొన్ని అంతర్గత అంశాలు, పరిపాలనాపరమైన వ్యవహారాలు. ఇప్పుడు తెలంగాణలో కొన్ని పరిపాలనాపరమైన వ్యవహారాలు వచ్చాయి, ఈ మధ్య కొన్ని వచ్చాయి. అదేంటంటే బిల్లీరావు ఇష్యూ ఒకటి ఉంది. 2003లో చంద్రబాబు నాయుడు గారు చివరి టైంలో, అప్పుడు 2004లో అధికారానికి దిగిపోయే ముందు చంద్రబాబు నాయుడు గారు కొన్ని భూ కేటాయింపులు చేశారు బిల్లీరావుకి. సో అది ఇప్పుడు స్కామ్గా బయటకు వచ్చింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక భూ కేటాయింపులు రద్దు చేశారు. సో అది ఇప్పుడు కోర్టు సీరియస్గా పరిగణించి దాని మీద సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆ నిర్ణయం కూడా రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది. రేవంత్ రెడ్డి గారు కనుక ఒకవేళ సిబిఐ విచారణకు ఆదేశిస్తే, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారే దానిలో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ దానిలో తప్పు జరిగితే ఖచ్చితంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. సో ఈ అంశం మీద కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి మధ్య డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఆ కోర్టు తీర్పు కూడా అదే రోజు వచ్చింది, గురువారమే వచ్చింది. సో ఆ రోజు అది కరెంట్ ఇష్యూగా, కరెంట్ టాపిక్గా ఉంది కాబట్టి, వైరల్ టాపిక్గా ఉంది కాబట్టి ఆ ఇష్యూ ఒకటి, ఢిల్లీ పరిణామాలు, పొత్తులకు సంబంధించిన వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలెత్తిన వ్యవహారాలు, అలాగే తెలంగాణకు సంబంధించి పరిపాలనా వ్యవహారాలు, వీటన్నింటినీ కూడా వాళ్ళు చాలా కూలంకషంగా చర్చించుకున్నారు, చాలా అంశాలు మాట్లాడుకున్నారు అనేది తాజాగా ఉన్న ఒక అంశం. యాక్చువల్లీ వాళ్ళిద్దరు కలవాలి అంటే బయటికి తెలిసిపోద్ది, అవ్వదు. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళినా, చంద్రబాబు గారు హైదరాబాద్లో ఇంటికి రేవంత్ రెడ్డి గారు వచ్చినా బయటికి తెలిసిపోద్ది, సీక్రెట్గా జరిగేది కాదు. ఎందుకంటే ఆయన సీఎం, అత్యున్నత హోదాలో ఉన్నారు. ఈయన కూడా మాజీ సీఎంగా అత్యున్నత హోదాలో ఉన్నారు. ఇద్దరు పెద్ద స్థాయి వ్యక్తులు కలుసుకోవడం అంత ఈజీ కాదు, తెలియకుండా కలుసుకోవడం. సో ఇక్కడ అవకాశం దొరికింది కాబట్టి ఇద్దరు కూడా అనేక అంశాలు మాట్లాడుకున్నారు అనేది తాజాగా బయటకు వచ్చిన అంశం అన్నమాట. ఇది ఎంతవరకు నిజమో ఏంటనేది మనం చూద్దాం. ప్రస్తుతానికైతే కాస్త రీజనబుల్గానే ఉంది, రియాలిటీకి దగ్గరలో ఉంది. Thank you.